యూట్యూబ్ లో లక్షలాది మంది ఫాలో అయ్యే ఒక తెలుగు కపుల్ విదేశాల్లో సెటిల్ అయ్యి వారి లైఫ్ స్టైల్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారనమాట. ఇలాంటి ఒక తెలుగు కపుల్ స్కామ్ చేశారంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అనమాట. ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతెంత అమౌంట్స్ పే చేశారు, అసలు ఈ స్కామ్ ఏంటి, వీళ్ళు చేసిన స్కామ్ ఏంటి కూడా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు కూడా అర్థమవుద్ది అనమాట. మీకు ఇలాంటి స్కామ్స్ నుంచి బయటపడాలని చెప్పని అవగాహన వస్తుంది. సో చాలా మందికి తెలియదు అనమాట. అందుకే ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ కపుల్ గురించి చెప్తాను. వీళ్ళు ఎవరంటే యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయిన కపుల్ అన్నమాట. సో వీళ్ళ పేర్లు వచ్చేసరికి ఆవిడ పేరేమో నందు గారు అండ్ అలాగే వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసరికి ప్రభాకర్ గారు అనమాట. అయితే వీళ్ళు ఏం చేశారు, రీసెంట్ గా బాగా ఆరోపణలు వస్తున్నాయి వీళ్ళు ఒక స్కామ్ చేశారని చెప్పి. వీళ్ళైతే యూకే లో అయితే నివసిస్తారనమాట. వీళ్ళకి చాలా కన్సల్టెన్సీ కంపెనీస్ అయితే ఉన్నాయి. దాని ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారంటే వీసా ప్రాసెస్ అండ్ అలాగే ఉద్యోగ అవకాశాలు చాలా మందికి అయితే ఇప్పిస్తా ఉంటారు. సో అది వీళ్ళు చేసేది. అండ్ అలాగే ఈ మేడం కి, నందు గారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్ గా రెస్టారెంట్ కూడా ఉంది యూకేలో. సో వీళ్ళకి చాలా కన్సల్టెన్సీస్ ఉండటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మందికి ఎవరైతే నీడ్ ఉందో, మన తెలుగు స్టేట్స్ కావచ్చు లేకపోతే అదర్ స్టేట్స్ అన్నా కావచ్చు, మెయిన్ గా అయితే బాధితులు మన తెలుగు స్టేట్స్ లోంచి ఉన్నారనమాట. మన తెలుగు స్టేట్స్ లో ఎవరైతే ఉన్నారో బాధితులు, వీళ్ళందరూ కూడా ప్రీవియస్ గా వీళ్ళని కన్సల్ట్ అయ్యి వీళ్ళ ద్వారా వీసా ప్రాసెస్ చేయించుకోవటం కానీ లేదా ఉద్యోగం కోసం వీళ్ళని అప్రోచ్ అయ్యారనమాట. సో వీళ్ళు జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి అలాగే వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పని వీళ్ళ దగ్గర కొంత అమౌంట్ అయితే తీసుకున్నారు. అది కూడా చాలా లక్షల్లో అమౌంట్ తీసుకున్నారు. ఒకటి ఇద్దరి దగ్గర కాదనమాట, ఆల్మోస్ట్ 100 మంది అయితే బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తా ఉన్నారు ఇప్పుడే. సో వీళ్ళు చేసిన స్కామ్ ఏంటంటే జాబ్స్ ఇస్తామని చెప్పి అండ్ అలాగే వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి ముందుగానే అమౌంట్ ఎక్కువ మోతాదంలో కలెక్ట్ చేస్తున్నారనమాట అందరి దగ్గర. అయితే ఆ ప్రాసెస్ అనేవి డిలే అవ్వటం, సో అలాగా సమ్ రీజన్స్ కారణంగా వీళ్ళు ఏంటంటే ఆ డబ్బులు అనేవి బాధితులకి వెనక్కి పే చేయలేదు. అలాగే వీళ్ళకి ప్రాసెస్ అనేది కూడా ఏమి చేయలేదు అనమాట. అసలు ఈ స్కామ్ అనేది చాలా సంవత్సరాల క్రితమే జరిగింది. కాకపోతే ఒక బాధితుడు కంప్లైంట్ అనేది ఫైల్ చేశాడు అనమాట పోలీస్ స్టేషన్ లో. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. రీసెంట్ గా ఈ సోషల్ మీడియాలో చాలా మంది కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా మేము కూడా నష్టపోయాము అని చెప్పుకుని అయితే బయటకు అయితే వస్తున్నారు ఇప్పుడే. అసలు బాధితులు అందరూ కూడా అంత డబ్బులు ఎలా పే చేశారు సార్ అని మీరు నన్ను అడగొచ్చు. నేను చెప్తాను. చాలా మంది ఈ మధ్య సోషల్ మీడియాలో క్లియర్ గా చెప్పారనమాట ఎలా పే చేశారు. ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే డిస్క్రిప్షన్ అని చెప్తారో, జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు లేకపోతే వీసా రిలేటెడ్ అవ్వచ్చు, సమ్ డిస్క్రిప్షన్స్ అయితే వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యే వాళ్ళంట. అయితే ఆ వాట్సాప్ గ్రూప్స్ లో వీళ్ళు సమ్ జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారంగా అంటే సింగిల్ గా ఒకళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారనమాట. అలాగే ఆల్మోస్ట్ 100 మంది బాధితులు అయితే ఉన్నారు ఇంట్లో. అయితే వీళ్ళు సిఓస్ అని చెప్పి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని అంటారు. దాని ప్రకారంగా వీళ్ళు జాబ్స్ అయితే ఇప్పిస్తారనమాట. సో అది మరి ఒక్కొక్కరి దగ్గర ఎంత తీసుకున్నారు అంటే గనక ఆల్మోస్ట్ 15 lakhs, కొంతమంది దగ్గర 20 lakhs అండ్ 50 lakhs, 60 lakhs, 70 lakhs అలా చాలా డబ్బులు అయితే తీసుకున్నారు. అంతా ఒకేసారి పే చేశారా మరి అంటే గనక ఒకేసారి కాదు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, మీకు చెప్తాను వినండి. అమౌంట్ ఒకేసారి పే చేస్తే దొరికిపోతారని చెప్పేసి ఎలా కలెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళేదో మా దగ్గర పర్చేస్ చేశారని చెప్పని కొంత అమౌంట్, లేకపోతే సో అండ్ సో రీజన్స్ చెప్పి కొంత అమౌంట్, డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ వాడారంట. సో డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ వాడినప్పుడు అక్కడ అమౌంట్ కూడా ఒకసారి 5 lakhs అయ్యమనో, ఒకసారి 3 lakhs అయ్యమనో, ఒకసారి 6 lakhs అయ్యమనో, అలాగా తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్సాక్షన్ అనేది చేపించుకున్నారంట వీళ్ళైతే. మనకి ఇక్కడే అర్థమైపోద్ది, ఒకవేళ వీళ్ళు జెన్యూన్ అయితే, నిజంగా కన్సల్టెన్సీ సర్వీసెస్ అన్ని కూడా జెన్యూన్ గా చేస్తున్నట్లయితే డెఫినెట్ గా ఇప్పుడు ఒకేసారి అమౌంట్ తీసుకుంటారు. ఆ అమౌంట్ తీసుకున్నది గవర్నమెంట్ కి ట్యాక్స్ ఉంటుంది. సో అలాంటివి జరుగుతాయి. కాకపోతే వీళ్ళ వైపు అసలు రాకూడదు అని చెప్పి కొద్దిగా అమౌంట్ వీళ్ళ దగ్గర ఏదో పర్చేస్ చేస్తున్నట్టు అలా వేయించుకున్నారు. అక్కడే డౌట్ కొట్టేస్తుంది అనమాట ఫస్ట్ అందరికి కూడా. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అన్నారు. అసలు అది దేనికి ఉపయోగపడుతుందని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. యూకేలో ఉద్యోగం ఇచ్చే సంస్థ ఉద్యోగికి అందించే అధికార డాక్యుమెంట్ అన్నమాట. ఈ డాక్యుమెంట్ ఆధారంగా వర్క్ వీసా అనేది అప్లై చేస్తారు ఏ కన్సల్టెన్సీ సర్వీసెస్ అయినా. సో దీని ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళనే కాదు, మెయిన్ గా చాలా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేవి ఇది ఆధారంగా తీసుకుని అద్దన్నప్పుగా తీసుకుని చాలా మంది
మంది అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారు, జాబ్ చేయాలనుకుంటున్నారు, కొంతమంది ఏమో జాబ్స్ నాకు ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళ వీక్నెస్ అన్నమాట. జాబ్ అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అవ్వచ్చు, లేకపోతే హయ్యర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, అలాగే లోవర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా జాబ్ అనేది చాలా అవసరము. ఇదే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనమాట. మనం అందరం కూడా ఈజీగా ఉచ్చుల్లో పడిపోతాము, ఎవరైనా సరే. సో మోసాలు అనేవి ఇక్కడే పెరిగిపోతున్నాయి అన్నమాట. ఆ ఒక్క వీక్నెస్ వల్ల ఏంటంటే మనం డబ్బులు కట్టేస్తాము, వాళ్ళేమో ఈజీగా మోసాలు అయితే చేసేస్తారు. అయితే ఇక్కడ బాధితులు అసలు ఆరోపణలు ఏం చేస్తున్నారంటే నేను చెప్తాను చూడండి. అంటే వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పటం, అలాగే సిఓఎస్ కరెక్ట్ అందిస్తామని హామీ ఇవ్వటం, అలాగే ఫస్ట్ గానే మొత్తం అమౌంట్ అంతా కూడా ముందు తీసేసుకున్నారంట. తర్వాత ప్రాసెస్ ఆలస్యం కావడం, అలాగే సరైన అప్డేట్స్ వీళ్ళకి ఎవరైతే కట్టారో వాళ్ళకి సరిగ్గా అప్డేట్స్ ఇవ్వకపోవటం, మళ్ళీ ఏమో ప్రాసెస్ అయ్యి మధ్యలో ఆగిపోవటం, తర్వాత డబ్బులు ఇవ్వమంటే డబ్బు తిరిగి ఇవ్వకపోవటం, వాళ్ళకి సరిగ్గా రిప్లై ఇవ్వకపోవటం. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇలా జరగటం వల్ల వీళ్ళు ఏం చేశారంటే పోలీసులను ఆశ్రయం అయ్యారు, పోలీస్ కంప్లైంట్ రైజ్ చేశారు. సో ఇవన్నీ జరిగినాయి. రీసెంట్ గా టీవీ ఛానల్స్ లో చూసుకున్నా, సోషల్ మీడియాలో చూసుకున్నా, ఇదొక్కటే హైలైట్ టాపిక్ గా అయితే అయ్యిందనమాట. చాలా మంది మాట్లాడారు, నేను క్లియర్ కట్ గా అయితే మాట్లాడుతున్నాను. సో ఈ వివాదంపై, అంటే ఈ జరిగిన స్కామ్ వైపు నందూస్ వరల్డ్ వైపు నుంచి, అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి, అంటే ప్రభాకర్ గానీ లేకపోతే నందు గారు గానీ ఇప్పటి వరకు డైరెక్ట్ గా టీవీ ముందు కానీ సోషల్ మీడియా ముందుకు వచ్చి కానీ ఏం మాట్లాడలేదు. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం తెలిసింది. రీసెంట్ గా ఏంటంటే వాళ్ళ వైపు ఉన్న ఒక అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి జస్ట్ కొన్ని చెప్పారన్నమాట. ఈ కపుల్ ఏమంటారంటే, మేము యూట్యూబ్ లో ఫేమస్ అవటంతో ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని నిందిస్తున్నారు, మేము ఎటువంటి తప్పు చేయలేదు, ఈ ఆరోపణలన్నీ కూడా అసలు కరెక్ట్ కాదు, ఇలా చేయటం కరెక్ట్ కాదు, కొంతమంది కావాలనే మా ఇమేజ్ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు సోషల్ మీడియాస్ లో, అందుకే ప్రచారం కూడా అంతా ఇదిగా చేస్తున్నారని చెప్పని అయితే వీళ్ళు అంటున్నారు. అయితే బాధితులు ఉన్నారో వాళ్ళ వైపు కనుక మనం ఆలోచిస్తే ఒక రకం కరెక్టే. ఎందుకంటే వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇది కరెక్టే. సోషల్ మీడియాలో చాలా మంది వాళ్ళకి డైరెక్ట్ కమెంట్స్ చేస్తుంటే ఒక్క కమెంట్ కూడా నెగిటివ్ కమెంట్ అనేది లేదు వాళ్ళ వీడియోస్ కింద కానీ, అసలు ఏది లేదనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి వీళ్ళ బ్యాక్ ఎండ్ టీమ్, అంటే వీళ్ళకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉందనేది. యూట్యూబ్ లో అన్ని వీడియోస్ లో బాధితులు చాలా మంది కూడా నిజమే కింద మెసేజ్ చేస్తారు కమెంట్స్ లో, నెగిటివ్ కమెంట్స్. అండ్ చాలా మంది కూడా తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా అసలు ఏం జరిగింది చెప్పండి, నిజాలు చెప్పండి, అప్పుడే మాకు తెలుస్తుంది అని మనలాంటి ప్రజలు వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా ఫేమస్ కపుల్, అది కాక ఎప్పటి నుంచో యూట్యూబ్ వీడియోస్ చేస్తారు. వీళ్ళు పెట్టే ప్రతి వీడియో కూడా మిలియన్స్ లోకి వెళ్ళిపోద్ది, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ అలాగే రీసెంట్ గా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. సో ప్రతిదీ కూడా ఉందన్నమాట. అందుకని అందరూ కూడా ఆసక్తిగా అడుగుతున్నారు, నిజమా అబద్ధమా వచ్చి చెప్పండి అని చెప్పి తెలుస్తుంది. కానీ వీళ్ళైతే ఇప్పటి వరకు కూడా వచ్చి ఎటువంటి నిజాలు కూడా మనకైతే మాట్లాడలేదు, చెప్పలేదు. జస్ట్ వాళ్ళ వైపు నుంచి ఒక అడ్వకేట్ ఏం చేస్తారు, ఎవరి వైపు తీసుకుంటే డబ్బులు వాళ్ళ వైపుకే సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళు ఇక్కడ కూడా అదే జరిగింది. అసలు మా వాళ్ళు ఎప్పుడు తప్పు చేయలేదు, మా వాళ్ళు అంతా నిజాలే మాట్లాడతారు, ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటారు, వీళ్ళ కంపెనీస్ ఉంటారు నిజమే, వీళ్ళు అమౌంట్ తీసుకున్నారు, కాకపోతే వీళ్ళు అమౌంట్ తీసుకుని వాళ్ళకి జాబ్ ఇప్పించేశారంట, వాళ్ళు జాబ్ లోకి వెళ్ళి వాళ్ళు ఏదో తప్పు వల్ల వెనక్కి వచ్చేసారంట, అందుకని డబ్బులు అయితే మేము ఇవ్వలేము, డబ్బులు రిటర్న్ చేస్తామని చెప్పి ఎక్కడ డాక్యుమెంట్స్ లో కూడా వాళ్ళకి మెన్షన్ చేయలేదు. ఇలా ప్లేట్ తిప్పేశారనమాట. వాళ్ళ అడ్వకేట్ చెప్పిన మాటలు ఇవి, నేను కాదు. కానీ ఇక్కడ వరకు కూడా అంత బానే ఉంది, ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు కాబట్టి తప్పు ఖచ్చితంగా వాళ్ళు చేశారని క్లియర్ కట్ గా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన పేమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట బాధితుల దగ్గర. అందుకే ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ చేశారు, మీడియా ముందుకు వచ్చారు, చాలా మంది ఒక్కొక్కరు వస్తున్నారు. ఓకే, అంతా ఓకే. కానీ ఈ సంఘటన నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఫస్ట్ మన మైండ్ లోకి రావాలన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది కంటెంట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నారు, యూట్యూబ్ లో చేస్తున్నారు, అంతా ఓకే. కానీ గుడ్డిగా నమ్మడం దేనికి? వాడు యూట్యూబ్ చేస్తున్నారు, యూట్యూబ్ లో మంచి మాటలు చెప్పినంత వల్ల వాళ్ళ క్యారెక్టర్ మంచిదని చెప్పి నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు వీడియోస్ చూసి? అది నీకు తెలియదు కదా, నువ్వు ఊరికి మోసపోతావు కదా, నువ్వు ఒక పిచ్చోడు కదా నువ్వు. సో అందుకనే అలా వెంటనే నమ్మేయకూడదు అనమాట. నన్ను కూడా నమ్మమని నేను చెప్పట్లా. అర్థమైంది? డబ్బు విషయంలో ఎవడన్నా ఒక యూట్యూబర్ కానీ ముందుకు వచ్చి నాకు డబ్బు ఇవ్వండి, నేను ఇది చేసి పెడతాను, అది చేసి పెడతానని చెప్పని వీడియోలు ముందుకు వస్తే మీరు ఎలా నమ్ముతున్నారు? అసలు ఎందుకు నమ్ముతున్నారు? నమ్మకూడదు కదా ప్రతిదీ కూడా. ఎందుకంటే ఇవన్నీ స్కామ్ చేస్తారని చెప్పి తెలుసు కదా. ఎంత మంచిగా నటిస్తే అంత పెద్ద స్కామ్ కి గురవుతారు జనాలు అనేది, ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోండి ఫస్ట్ థింగ్.
ఎవరైనా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కానీ లేకపోతే సిఓఎస్ సర్టిఫికేట్ ఈజీగా చేపిచ్చేస్తానని కానీ ఎవరన్నా మీకు అంటే కనుక ఫస్ట్ ఆ కన్సల్టెన్సీ గురించి కనుక్కోండి, బయట ఎంక్వైరీ చేయండి, వీళ్ళు నిజమా కాదో తెలుసుకోండి, వీళ్ళ గురించి ఏమైనా కేసులు ఉన్నాయేమో తెలుసుకోండి, అప్పుడు అప్లై చేయండి. లేదంటే కనుక మళ్ళీ మీ తవ్వుకున్న గొంతులు మీరే పడిపోతారు. ఎందుకంటే డబ్బులు మీరే కడతారు, ఫస్టే కట్టించేసుకుంటారు, తర్వాత ఏమో మేము రిటర్న్ చేసేస్తాం అంటారు, కానీ ఇలా రిటర్న్ చేయరు. సో ఇలాగా నాకు కూడా చాలా కాల్స్ వస్తాయి, మీకు అబ్రాడ్ లో అక్కడ జాబ్ ఇప్పించేస్తాం, ఇక్కడ జాబ్ ఇప్పించేస్తాం అని చెప్పి చాలా కాల్స్ వస్తాయి. కాకపోతే నేను అన్ని ఇగ్నోర్ చేసేస్తాను. ఎందుకంటే అబ్రాడ్ లో మనకి వెళ్ళాల్సిన పని లేదు, నేను ఇండియాలోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, మనకి అసలు ఆలోచన లేదు, కాబట్టి నేను ఈజీగా ఇగ్నోర్ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి కాల్ కట్ చేస్తా. అక్కడ ఉచ్చులో ఎవరైతే పడతారో వాళ్ళకి ఈ ప్రాబ్లం అన్నమాట. సో చాలా మంది అబ్రాడ్కి వెళ్ళిపోయి డబ్బు సంపాదించేస్తున్నారు, మేము సంపాదించేస్తాం అని చెప్పని ఎగురుకుంటూ వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళకి అన్నమాట మెయిన్ గా దెబ్బ అనేది. ఒకవేళ కన్సల్టెన్సీకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, డబ్బులు ఏమైనా పే చేస్తే కనుక ఆ డబ్బులకు సంబంధించిన రసీదులు తీసుకోండి, వాళ్ళ చేత నోట్ రాపించుకోండి, సంతకాలు తీసుకోండి, ప్రతిదీ కూడా ఫోటోలు తీసుకోండి, వీడియో తీసుకోండి, అన్ని వాళ్ళు చెప్పింది కూడా డైరెక్ట్ గా వీడియో తీసేసుకోండి. ఇప్పుడు అన్ని చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లు పెట్టేసుకోండి, డైరెక్ట్ గా వీడియో తీసేసుకోండి, మీకు ఆధారంగా ఉంటది. తర్వాత వాళ్ళు ఏదైనా చేశారనుకో, మీ ఆ వీడియోని సబ్మిట్ చేసే. ఇప్పుడు వరకు కూడా వీళ్ళైతే నందూస్ వరల్డ్ కి సంబంధించి ఆ కపుల్స్ అయితే ఇప్పుడు ముందుకైతే రాలేదు, ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు చెప్పలేదు. వాళ్ళ తరపున అడ్వకేట్ వచ్చి చెప్పారు, కానీ క్లియర్ కట్ గా అయితే వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. సో వీళ్ళు ఒకవేళ కేసు ఫైల్ చేసినా వాళ్ళు ఇండియాకి రావాలి, మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. ఆ కోర్టులో వచ్చే ఫలితాలను బట్టి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పినైతే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా వీళ్ళైతే ఫ్రాడ్ చేశారు, స్కామ్ చేశారు. అది 100% అయితే క్లియర్ కట్ గా ప్రతి ఒక్కటి కూడా మన కళ్ళ కట్టినట్టు ఎదురు తెలిసిపోతుంది. ఎందుకంటే బాధితులు ముందుకు వచ్చారు, వాళ్ళు ప్రూఫ్స్ చూపించారు. సో ఇక్కడ వరకు కూడా తెలిసిపోతుంది. వాళ్ళు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు, వాళ్ళు ఎటువంటి కమెంట్స్ చేయలేదు, వాళ్ళు ఎదుర్కోవడానికి ఏం చేయలేదు అనమాట. వాళ్ళ తరపు అడ్వకేట్ వచ్చి మాట్లాడినంత మాత్రాన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు, కానీ వాళ్ళు ఏ తప్పు చేయలేదంటే మాత్రం నమ్మడానికి మేము ఎర్రి పుష్పాలం అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ అంశాలపై మీ అభిప్రాయం కూడా కమెంట్స్ లో అయితే తెలపండి అనమాట. నెక్స్ట్ వీడియో నేను ఇంకోటి చేస్తాను. ఎవరైతే నందూస్ వరల్డ్ ఉన్నారో వాళ్ళ అడ్వకేట్ కొన్ని షాకింగ్ కమెంట్స్ అయితే చేశారు, అది ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పని నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, పార్ట్ 2 లో చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్ కట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇలాంటి మిస్టేక్స్ మీరు మీ లైఫ్ లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్పని అయితే అందరికీ తెలియాలని చెప్పి వీడియోని అయితే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నమాట. సో అది